శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నారద మహర్షి ఇవన్నీ చెప్తున్నాడు ప్రాచీన బర్హికి. విన్నాడండి ప్రాచీన బర్హి. విని నారదునితో ఇట్లా అంటూ ఉన్నాడు. ఈ మాటలు విని ప్రాచీన బర్హి నారదునితో ఇట్లనెను: మునీంద్ర, నీవు హెచ్చరించినంత వరకును నాకు ఈ విషయమే తట్టలేదు. నేను కేవలము కర్మాసక్తుడనై జ్ఞానమును కోల్పోయితిని. మోక్షమును ఎరగనివాడను అయితిని. నిర్మలము కర్మబంధ వినాశకరము అగు జ్ఞానమును నీవు నాకు దయతో ఉపదేశింపుము. ధర్మములు అసత్యముల వలె కనిపింపచేయునట్టి ఈ గృహ జీవితమునందు మేము చిక్కుకొంటిమి. ఇందు భార్యా బిడ్డలు, ధనము మొదలగునవి గొప్ప పురుషార్థములుగా మనస్సున నమ్ముకొని వానికై తీరుబడి లేక తిరుగుచుండినట్టి మతిలేని వారు పుట్టుచున్నారు కదా. వారు సంసార మార్గములలో గిరగిరా తిరుగుచున్నారు, మోక్షమును పొందలేకున్నారు. మాస్టర్ చెప్తున్నారు, ఇచ్చట గృహములనగా దేహములని మొదటి అర్థము. గృహములు అంటే దేహములు. సృష్టి అభివృద్ధి చెందుటకై బ్రహ్మ ఆజ్ఞ వలన దక్షుడు మొదలు ప్రాచీన బర్హి వరకు గలవారు యజ్ఞములు ఆచరించి దేహములు కల్పించిరి. అందు పురుషుడు జీవుడిగా దిగి వచ్చెను. దేహముల యందు త్రిగుణములు, పంచభూతములు, ఇంద్రియములు, మనస్సులు కల్పింపబడెను. వానికి అధిదేవతలుగా ఇంద్రాది దేవతలు యజ్ఞశాలయగు దేహములలోనికి ఆహ్వానింపబడిరి. కానీ త్రిగుణాదులు ప్రకృతి యొక్క మారు రూపములు కనుక జీవులందరూ ఒకటిగా ప్రకృతి యందు చిక్కుకొని తమ వ్యక్తిగత ప్రకృతులు ఏర్పరచుకొనిరి. ఎవరి స్వభావం అనుసరించి వారు ప్రవర్తించుట ఆరంభించిరి. ఈ ప్రవర్తనలే కర్మలై బంధించెను. ఆ బంధము నుండి విమోచనమునకై జ్ఞానము ఆవశ్యకము. ఇట్టి జ్ఞానము సత్కర్మలను ఆచరించు విధానము వలన కలుగునే కానీ జ్ఞానం ఎట్లా కలుగుతుంది? మంచి పనులు చేయటం వల్ల కలుగుతుంది. ఇట్టి జ్ఞానము సత్కర్మలను ఆచరించు విధానము వలన కలుగునే కానీ కర్మలే జ్ఞానము కాదు. అంతేగాని పనులే జ్ఞానం కాదండి. ఆ పనులు ఆచరించడం ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఏ పనులు? మంచి పనులు, సత్కర్మలు అంటున్నారు. అన్నము వండుట భోజనమగున. అన్నం వండితే భోజనం అవుతుందా? అది కాదుగా. దాన్ని చక్కగా విస్తరలో వడ్డించుకోవాలి, తినాలి, అప్పుడు అది భోజనం అవుతుంది. బ్రహ్మ విద్య అనబడు జ్ఞానమును జీవుల రూపమున ఉన్న ప్రాచీన బర్హి అను ప్రభువునకు నారదుడు ఉపదేశించుచున్నాడు. బ్రహ్మ విద్యను చెప్తూ ఉన్నాడండి. అప్పుడు నారదుడు ఇట్లనెను: రాజా, నీవు చేసిన యజ్ఞముల యందు నిర్దాక్షిణ్యముగా ఎన్నో వేల పశువులు చంపబడినవి. అంటే మాస్టర్ అంటున్నారు, శరీరములు యజ్ఞార్థమై కల్పింపబడినప్పుడు జీవులు నిలుచుటకు దేహముల ఆధారముగా చంపి తినబడును. అంతేగా దేహాల ఆధారంగా ఒక జీవిని ఇంకో జీవి చంపి తింటం అవుతుంది. ఎలుకని పిల్లి, పిల్లిని కుక్క తినుట సహజము. జంతువులను, చెట్లను మానవుడు తినును. ఇట్లు దేహములు జీవులకు ఆహారముగా చంపబడుట పశుహింసతో కూడిన పని. దేహకల్పనము అను యజ్ఞమున ఇది తప్పనిసరి. దేహకల్పనం అనేటువంటి యజ్ఞంలో ఇది తప్పదయ్యా. ఒక జీవిని ఒక జీవి చంపుకొని తింటాం. దేహకల్పనమను యజ్ఞమున ఇది తప్పనిసరి. దీనికి పరిహార మార్గమునకు జ్ఞానము ఆవశ్యకము. దీనికి పరిహార మార్గం ఏమిటి? ఒక జీవిని ఇంకో జీవి చంపుకొని తినడానికి దీనికి ఏమిటయ్యా పరిహార మార్గం అంటే దానికి జ్ఞానం కావాలంటున్నారు. ఏంటి ఆ జ్ఞానం? చూద్దామండి. జ్ఞానము అను ప్రయోజనమునకై దేహములు నిలుపుకొనుట సరి అయిన మార్గము. అట్టి జీవి ఆహారమును స్వీకరించుటలో తప్పులేదు. జీవుల శ్రేయస్సుకై పనిచేయునట్టి జీవుల దేహములు నిలుచుటకు ఆహారము తిన్నచో హింసయను కర్మబంధం ఉండదు. దేహాలు నిల్చటం కోసం, శరీరం నిలవటం కోసం ఆహారం తీసుకుంటున్నాం. అప్పుడు ఆ హింస అనేటువంటి కర్మబంధం ఉండదట. లోక శ్రేయస్సునకై పనిచేయు జ్ఞానము
ఆచరణము సిద్ధించినప్పుడు ఆహారార్థమై చంపబడిన జంతువులు వృక్షములు హింసాబంధమును కలిగింపవు. అట్లు కాక తన రుచి కోసము ఎప్పుడు హింసాబంధాన్ని కలిగిస్తాయి, ఎప్పుడు దానివల్ల దోషం వస్తుందంటే కనుక తన రుచి కోసము తన కుటుంబ వ్యక్తుల ఉదర పోషణం కోసము చంపబడినవి, వినోదమునకై వేటాడి చంపబడినవి తప్పక హింసాబంధమును ఇచ్చును. అలాంటివి తప్పకుండా హింసాబంధాన్ని ఇస్తాయి. ఈ పశువుల సమూహములన్నీ నీవు యజ్ఞమున చేసిన హత్యలను స్మరించుచూ వేచి ఉన్నవి. నువ్వు చాలా మందిని యజ్ఞంలో చంపావు, అదిగో ఈ పశువుల సమూహాలన్నీ కూడా నువ్వు చేసిన హత్యల్ని స్మరిస్తూ వేచి ఉన్నాయి. ఎందుకంటే ప్రాచీన బర్హి బాగా యజ్ఞాలు చేశాడని చెప్పారు మనకి. నీవు దేహము వీడిన వెనక పరలోకమునందు లోహముతో చేయబడిన కొమ్ములను యంత్రములుగా ఉపయోగించి నిన్ను హింసించు దృష్టితో ఎదురుచూచుచున్నవి. మృత్యురూపమైన ఆపద వేచి ఉన్నది, కాచుకొనుము. దానిని దాటగల సామర్థ్యమునిచ్చు కథ ఒకటి కలదు. ఆ ఇతిహాసమును వివరించి పరమార్థమును ఉపసేసింతును వినుము అంటున్నాడండి. ఒక కథ ఉందయ్యా. ఏది? ఈ మృత్యురూపమైన ఆపద ఒకటి వేచుంది, దాన్ని దాటగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి కథ ఒకటి ఉంది, ఆ ఇతిహాసాన్ని నీకు చెబుతాను విను అని అంటూ ఉన్నారండి నారద మహర్షి ప్రాచీన బర్హితో అంటూ ఉన్నాడు. ఏమిటి ఆ ఉపాఖ్యానము అంటే కనుక పురంజనోపాఖ్యానము అన్నారు. ఆ పురంజనోపాఖ్యాన్ని చెప్పబోతున్నారండి. దానికి ముందు మాస్టర్ ఇక్కడ వివరణిస్తున్నారు. మృత్యురూపమున జీవుడు ఇతరుల ఎడ ఆచరించిన కర్మల ఫలమును అనుభవింపవలెను. తిట్టినవాడు తిట్లను పొందును, కొట్టినవాడు దెబ్బలు తినును. తాను చేసిన ఏ పని అయినను తన సంస్కారంగా ముద్రింపబడి ఉండును. దేహము విడిచిన వెనుక తన సంస్కారమే తనపై ప్రభావము చూపును. ఆహారమునకై చంపబడిన వృక్షములు జంతువులు పొందిన బాధలు మరణాంతమున తాను పొందును. పరోపకారమగు లోకశ్రేయస్సునకై దేహము వినియోగింపబడినచో ఆ దేహమును నిలుపుటకై చంపబడిన జీవులు యజ్ఞార్థముగా భగవంతుడిచే సమర్పింపబడినవి కనుక వాని విషయమున హింస ఉండదు. తన కోసము జీవించిన వానికి హింస తప్పదు అంటున్నారండి. ఎప్పుడు హింస ఉంటుంది, ఎప్పుడు హింస ఉండదు. ఏది చేస్తే దోషం, ఏది చేస్తే దోషం ఉండదు. 4 పాయింట్లు ఇచ్చారండి మాస్టారు. అందులో మొదటి పాయింట్, మానవుని హత్య చేసిన త్రితీయుదురు. మానవుని ఒక మనిషి ఇంకో మనిషిని చంపాము అంటేనే వాడిని ఉరిశిక్ష వేయాలి, వీడిని ఉరిదీయాలి, వాడిని చంపాడంటారు. కానీ యుద్ధమున ఎంతమందిని చంపినను శిక్ష లేదు. తేడా తెలుసుకోవాలండి. ఒక మనిషి ఇంకో మనిషిని చంపితే వాడికి శిక్ష ఏంటి? ఉరిశిక్ష. కానీ యుద్ధంలో చెప్పాడండి, ఒక సైనికుడు వెళ్ళి యుద్ధంలో అనేక మందిని చంపాడు, దానికి శిక్ష లేదంటున్నారు. అలాగే రెండో పాయింట్, ఇతరుల వస్తువులను కొనిపోయి వాడుకొన్నచో దండింతురు. వెల ఇచ్చి కొనిపోయినచో అంటే డబ్బులు చెల్లించి కొన్నాడనుకోండి ఒక వస్తువుని, చెల్లించిన వెల రొక్కమైనను వస్తువైనను మరి ఒకనికి ఉపయోగించును కనుక అది యజ్ఞార్థము. దానిని చెల్లించుటతో చౌర్య దోషము తొలుగును. ఇంకోటికి డబ్బులు ఇచ్చి ఒక వస్తువు తీసుకున్నాం, అప్పుడు ఆ చౌర్య దోషం ఉండదుట. కానీ డబ్బులు ఇవ్వకుండా వాడిది వీడు తీసుకొని వెళ్ళాడనుకో, అప్పుడు దొంగతనం దోషం. అలాగే పశువులకు గడ్డి మొదలగు వానిని దానము చేయుట భూతదయారూపమైన యజ్ఞార్థము. దానిని ఆచరించిన వెనుక దాని పాలు త్రాగుటకు అర్హత కలుగుతున్నది. ఆ పశువులకు ఏమన్నా చక్కగా తిండి పెట్టాలి, ఏమైనా ఆహారం ఇవ్వాలి, అప్పుడు దాని పాలు స్వీకరించాలి. అంతేగాని నేనేమి ఆహారం ఇవ్వను, పాలు మటుకు తీసుకుంటానంటే ఏమవుతుందండి? అప్పుడు అది తప్పవుతుంది, పాపమవుతుంది. అలాగే 4వ పాయింట్, వాహనము క్రింద జంతువు పడి మరణించినచో దండింతురు. ఆ జంతువునే వెలకు కొని చంపినచో దండింపరు. ఒక కోడి ఉంది, వాహనం కింద పడింది అనుకో, నా కోడిని చంపావని అప్పుడు తప్పు అంటారు. లేకపోతే ఏ జంతువైనా అలాగే డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకున్నావు అనుకో, అప్పుడు చంపినా కూడా దాన్ని అప్పుడు నిన్నేం చేయరు, దండించరు. తప్ప రైటా అంటల్లా, అప్పుడు నిన్ను దండించరు. వెల లోకహితార్థము కనుక కొంత దోషము హరణమగుచున్నది. నువ్వు డబ్బులు ఇస్తున్నావు, కోడిని కొనుక్కున్న ఆ డబ్బులు లోకహితార్థం ఉపయోగపడుతున్నాయి కాబట్టి నీకు కొంత దోషము హరణమవుతోంది, పూర్తిగా కాదండి, కొంత దోషము హరణమగుచున్నది.
ఇది ఒక ఆహార విషయమున చంపుటకు మాత్రమే వర్తించును. అది కూడా ఆహార విషయంలో చంపటానికి మాత్రమేనండి. అన్ని దోషములను పరిహరించునట్టిది అంతర్యామి జ్ఞానము. అన్ని దోషాలను పరిహరించేటువంటిది ఏంటి? అంతర్యామి జ్ఞానము. అంతటా నిండి ఉన్నవాడు భగవంతుడు, అందరిలో ఉన్నవాడు భగవంతుడు. ఆ జ్ఞానం. విష్ణువు యజ్ఞరూపుడని దర్శించినంతనే దక్షుడు మృత్యువు నుండి మేల్కొని యజ్ఞమును పూర్తి చేసినని చెప్పబడినది కదా. దక్షయజ్ఞ కథలో మనం చెప్పుకున్నాం. విష్ణువు యజ్ఞరూపుడు అని దర్శించిన తర్వాత ఆ దక్షుడు మృత్యుడు నుండి మేల్కొంటాడు. అప్పుడు యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. అలాగే ఈ సృష్టి మొత్తము భగవంతుని విశ్వరూపమని జ్ఞప్తి ఉన్నవానికి, ఈ సృష్టి మొత్తం కూడా భగవంతుడి విశ్వరూపమయ్యా, ఇది తెలియాలి. ఇది తెలిసిన వాడికి, అది గుర్తున్నవాడికి యజ్ఞార్థ వినియోగము అలవాటై కర్మబంధము తొలగును. అప్పుడు యజ్ఞార్థ వినియోగము, దీనికి వినియోగపట్టం అలవాటైతుంది. అప్పుడు కర్మబంధం తొలగుతుంది అని అంటూ ఉన్నారండి. ఈ రకంగా ఈ నారదుడు చక్కగా ప్రాచీన బర్హికి చెప్తూ ఉన్నాడు. అని చెప్తూ, అయ్యా ఇదిగో ఈ మృత్యువుని దాటగలిగేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చే కథ ఉంది, ఆ కథని చెబుతాను నేను అని అంటూ ఉన్నాడండి. పురంజనోపాఖ్యానము చాలా ఇంట్రెస్టింగ్, చాలా ప్రత్యేకమైనటువంటి కథ అండి. అది రేపు మనం మొదలు పెట్టుకుంటాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవ